అంటే ఎవరు కుట్ర ఉంటుంది వెనకాల? ఈ యొక్క రెడ్డి వర్గాలే. మేము ఏ రెడ్డికి మేము వ్యతిరేకం కాదు. మా వర్గాలకు మా బీసీ రిజర్వేషన్లు ఏవైతే మాకు ఇంప్లిమెంట్ చేయాలని మేమైతే మొత్తుకుంటున్నామో వాటికి ఎవరైతే అడ్డుకుంటున్నారో వారి రెడ్డిలకు మాత్రమే మేము కొద్దిగా ఖబర్దార్ తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఒక బీపీ మండల్ గారు ఉద్యమం చేస్తా ఉంటే ఇదే బీజేపీ పార్టీ అని ఇదే అగ్రవర్ణ పార్టీ మొత్తం కమన్ యాత్ర యొక్క పేరుతో బీసీ రిజర్వేషన్ పెంచకుండా మరొక యాత్ర చేసిండ్రు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా. అంటే నాటి నుంచి నేటి వరకు బీసీ రిజర్వేషన్లు, బీసీ హక్కులు సామాజికంగా ఆర్థికంగా పెరుగుతామంటే దీనికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు మాకు అడ్డుకుంటూనే ఉంటున్నారు. గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది, వాళ్ళు ఉండేది ఎంతమంది అండి? 5%. అదే 5% దాదాపు 10% రిజర్వేషన్ ఇస్తుంది. అంటే 50% వరకు ఇచ్చింది ఆ రిజర్వేషన్. వాళ్ళు దానికి ఎవరైనా మేము వెనుకబడ్డామా? అది వద్దని చెప్పి మేము చెప్పినామా? కానీ ఈరోజు మాకు 52% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వండి, దానికి ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? గతంలో కూడా చాలా రకాలుగా బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పి, చట్టసభలో అవకాశం ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి ఎందుకు ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎంపీల విషయంలో కానీ ఎందుకు బీసీలకు పెద్దపీట వేయలేదు? సరే ఓకే, బీసీ రిజర్వేషన్లు హైకోర్టులో ఆపినని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి బీసీలకు అవకాశం ఇవ్వండి, అది మీ చేతుల్లో ఉంది కదా. బీసీలకు పెద్దపీట వేసి సరే మీ ఎమ్మెల్యేలు ఎంపీలతో మీరే ఉన్నారు, కనీసం సర్పంచ్ స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు పెద్దపీట వేయచ్చు కదా. దీని అంతటి కారణం రేవంత్ రెడ్డి గారు అర్థం నాటకము. ఆ మాధవరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు ఈ బీసీ రిజర్వేషన్ పెంచకుండా కావాలనే ఈ బీసీలకు హక్కులు అవుతావు, వీళ్ళకి రిజర్వేషన్ అవుతావు, వీళ్ళు ఎదుగుతే మళ్ళీ మా పొట్ట కొడతారు, మా ఆస్తులు మా అంతస్తు అన్ని మళ్ళీ వాళ్ళు గుంజుకుంటారు, వాళ్ళు గుంజుకుంటారు యొక్క భయంతోనే ఎప్పటికప్పుడు మమ్మల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క అగ్రవర్ణ పార్టీల నాయకులారా, మనము వీలైనంత తొందరగా బీసీలారా ఆ కుంభకారులు అయినా 6 నెలలు తింటాడు, 6 నెలలు అంటాడు, ఆయన కనీసం 6 నెలల తర్వాత 4 నెలలు లేస్తారు, కానీ మన బీసీలు మాత్రం లేస్తలేరు. దయచేసి మేల్కోండి. మనం ఇప్పుడు మేల్కోకపోతే మనం చాలా ఘోరంగా వెనుకబడిపోతాము. మనం ఇంకా చంపేస్తారు, ఎక్కడికక్కడ ఆస్తులు లేవు, అంతస్తులు లేవు మనం. కాబట్టి మన ఆత్మగౌరవంతో మనము రాజ్యాధికారాన్ని వెళ్లే దిశగా మనం ఉద్యమాన్ని క్రియేట్ చేయాల్సిందే మేము కోరుతా ఉన్నాము. జై భీమ్, జై భారత్.